హలో ఫ్రెండ్స్, ఇవాళ కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఉంది. అయితే ఈ 2 జట్లు కూడా ఆడిన ఫస్ట్ మ్యాచ్‌లో ఓడిపోయాయి అన్నమాట. అయితే ఈ మ్యాచ్‌లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు బోని కొట్టే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే అది ఈడెన్ గార్డెన్స్ వల్ల ఈడెన్ గార్డెన్స్‌లో హై స్కోరింగ్ మ్యాచ్ ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంది. మనం కేకేఆర్ ప్లేయింగ్ 11 చూసుకుంటే లాస్ట్ టైమ్ రహానే ఆలెన్ చాలా బాగా ఆడాడు. ఇవాళ గ్రీన్ ఉంటాడా, పౌవెల్ ఉంటాడో తెలియదు కానీ గ్రీన్ ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంది. అంగ్రీష్ రంగవంశీ కూడా బాగా ఆడాడు లాస్ట్ టైము. అండ్ నెక్స్ట్ రింకు సింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ రమన్‌దీప్ సింగ్ ఉన్నాడు. నెక్స్ట్ వాళ్ళు అనుకుల్ని ఆడిస్తారా, లేకపోతే తేజస్వి దహియా మంచి హిట్టర్ ఉన్నాడు, తను కూడా రావచ్చు. నెక్స్ట్ నరేన్ ఉన్నాడు. నరేన్ తర్వాత వైభవ్ ఉన్నాడు. వైభవ్ తర్వాత త్యాగి తర్వాత వరుణ్ చక్రవర్తి తర్వాత బ్లెస్సింగ్ మన జింబాబే బౌలర్ ఉండే ఛాన్స్ ఉంది. ఒకవేళ పతిరానా కూడా వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది. సో వీళ్ళ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ లైనప్ అయితే ఇలా ఉంది. వీళ్ళ బ్యాటింగ్ టాప్ ఆర్డర్లో చాలా బాగుంది. వీళ్ళు తొందరగా అవుట్ చేస్తే మాత్రం ఎస్ఆర్హెచ్ తిరిగి ఉండదు. మేబీ అక్కడ ఇద్దరు రైట్ హ్యాండ్ బ్యాటర్స్ ఉన్న వాళ్ళు లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ తెలియే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. అండ్ కమింగ్ టు ఎస్ఆర్హెచ్ లాస్ట్ మ్యాచ్లో ఓపెనర్స్ బాగా ఆడలేదు. అందుకే తర్వాత కిషన్ అండ్ లాస్ట్లో మన అనికేత్ వర్మ ఇద్దరు ఆడడం వల్ల మనకు అంతో ఎంతో స్కోర్ వచ్చింది. అండ్ కమింగ్ టు ఇవాళ ఎస్ఆర్హెచ్ ఎలా ఉండొచ్చు అంటే హెడ్ అండ్ అభిషేక్ ఓపెన్ చేస్తారు యాస్టిస్గా. అండ్ ఇషాన్ కిషన్ 1 డౌన్లో వస్తాడు, మంచి ఫామ్లో. అండ్ క్లాసన్ కూడా లాస్ట్ టైం స్టార్ట్ చేశాడు కానీ ఇంకా హై స్కోర్ చేద్దాం అనుకో అవుట్ అయిపోయాడు. నెక్స్ట్ నితీష్ కుమార్ రెడ్డి చాలా ప్రూవ్ చేసుకోవాలి. లాస్ట్ మ్యాచ్లో కూడా అవుట్ అయిపోయాడు. అండ్ అనికేత్ వర్మ నెక్స్ట్ లెవెల్ ఫామ్లో ఉన్నాడు, మంచి బ్యాటర్. అండ్ సలీల్ అరోరా గురించి చాలా బాగా వింటున్నాం మనం, చూడాలి ఈ మ్యాచ్లో బాగా ఆడతాడని. అండ్ హర్ష్ దుబే కూడా మంచి ప్లేయర్. అండ్ ఉనద్గట్ ఉన్నాడు. ఉనద్గట్ తర్వాత మలింగ తర్వాత పెయిన్ ఉన్నాడు ఫాస్ట్ బౌలింగ్ వచ్చేసరికి. నెక్స్ట్ ఇవాళ శివాంగ్ని ఆడిస్తారేమో నేను అనుకుంటున్నాను. ఎందుకంటే శివాంగ్ ఈజ్ అ వెరీ గుడ్ బౌలర్. ఇప్పటికి కూడా చాలా మంది తెలియదు ఎలా బౌలింగ్ వేస్తారని, ఆడిస్తే బాగుంటుంది. అంటే వీళ్ళ ఇరు టీంలు చూసినట్టయితే వీళ్ళ బ్యాటింగ్ లైనప్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అండ్ బౌలింగ్లో కేకేఆర్ కొంచెం ఎడ్జ్ ఉందనిపిస్తుంది బికాస్ ఆఫ్ వాళ్ళ స్పిన్ వల్ల. నరేన్ అండ్ సునీల్ బౌలింగ్ వల్ల. అండ్ కమింగ్ టు ఎస్ఆర్హెచ్లో మిడిల్ ఆర్డర్ కూడా కొంచెం స్ట్రాంగ్గా ఉంది కంపేర్ టు కేకేఆర్. సో ఎవరు గెలుస్తారని చెప్పడం అయితే వాళ్ళు చాలా కష్టంగా ఉంది. కానీ కొంచెం కనుక ఎస్ఆర్హెచ్ పవర్ ప్లేలో కనుక బాగా ఆడితే ఎస్ఆర్హెచ్ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ ఇన్ కేస్ ఎస్ఆర్హెచ్ పవర్ ప్లేలో ఆడకుండా వికెట్స్ కనుక కోల్పోతే వీళ్ళ స్పిన్నర్స్ కనుక కేకేఆర్ స్పిన్నర్స్ కనుక బాగా వేస్తే కేకేఆర్కి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. మీరేమనుకుంటున్నారు, ఇవాళ ఎవరు గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి అనుకుంటున్నారు? ఖచ్చితంగా కామెంట్ చేయండి. నా అనాలిసిస్ ఎప్పుడు స్ట్రైట్ పాయింట్గా ఉంటుంది, సోది ఉండదు, ల్యాగ్ ఉండదు. మీకు కనుక నా అనాలిసిస్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. జై భారత్.